నమస్తే. మన ఛానల్‌లో ఎన్నో కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేస్తూ ఉన్నాం. మీ నుంచి మంచి స్పందన లభిస్తోంది. అందులో భాగంగా ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. ఆధ్యాత్మికంగా ఎన్నో సేవల్ని అందిస్తూ, ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ధైర్యవంతురాలని చెప్పొచ్చు. ధైర్యవంతురాలని ఎందుకు అన్నాను అన్న విషయాన్ని కార్యక్రమంలో మీరే చూస్తారు. ప్రతి వీడియోలో కూడా నాతో పాటు ఉన్నారు. మైలవరపు నాగమణి గారు. త్రిజగద్గురు పీఠం వ్యవస్థాపకురాలు, చైర్మన్. ఎన్నో సేవల్ని అందిస్తూ ఉన్నారు. ఎలాంటి సేవలను అందిస్తున్నారు? ఎందుకు ఆ స్థలంలోనే ఉన్నారు? కారణాలేమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకుంటూనే అసలు మన సనాతన ధర్మానికి తను చేసే సేవలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి మన ఛానల్‌లో ప్రతి ఒక వీడియో వస్తూ ఉంటుంది. తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కడ మీరు స్కిప్ చేసినా తప్పకుండా దానికి సంబంధించిన సమాచారం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాగమణి గారితో ఉగాదికి సంబంధించిన ఫస్ట్ వీడియో చేయబోతున్నాను. తప్పకుండా అసలు నాగమణి అన్న పేరుని ఎలా సార్థకం చేసుకుంటున్నారు అన్న విషయం కూడా తన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మామూలుగా అసలు ఉగాది అంటేనే ఉగానికి యుగానికి ఆది అని మాట్లాడుతూ ఉంటారు. అవునండి. అసలు ఎందుకు తెలుగు సంవత్సరానికి అంతటి ప్రాధాన్యత చెప్పండి. మనకి తెలుగు సంవత్సరాల్లో మొదటి నెల అనేది ప్రారంభమయ్యేది చైత్రమాసం. చైత్రం. అందులోను ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంతో మనకి సంవత్సరాది ప్రారంభం అవుతుంది. ఇది సంవత్సరాదిలో మనకి మొదటి నుంచి వచ్చే సంవత్సరాదుల్లో ఇది మనకి వచ్చేది 38వ సంవత్సరాది. వరుస క్రమంలో 38వ సంవత్సరాది. సంవత్సరాది పండగ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, అంత క్రితం రోజున ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని, ముగ్గులు వేసుకుని, ఆడవారు మగవాళ్ళు అందరూ కలిసి, మనకి ఇష్టదైవము కులదైవాలు కూడా ఉంటాయి కొన్ని చోట్ల. గ్రామ దేవతలు కానీ ఎవరైనా కూడా వాళ్ళని విశేషంగా ఆరాధన చేయటం. గ్రామాల్లో అయితే గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని ఆరాధన చేయటం. ఇంట్లో అయితే వంశదేవతలకు ఆరాధన చేయటం, అలాగే పెద్దలకి పెట్టుకోవటం. తర్వాత ఈ షడ్రుచులతో మనం ఉగాది పచ్చడి చేసుకోవటం, అది కూడా స్వామివారికి నైవేద్యం పెట్టుకుని, ఈ షడ్రుచులకు మళ్ళీనే కుటుంబ సభ్యులందరూ తలో రక మనస్తత్వాలతో ఉంటారు కదా. కాబట్టి వీరందరినీ కలుపుకుని పోతూ ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా మనందరం కలిసి ఉండాలి. వివిధంగా మనం ఎక్కడ ఎలా ఉన్నా, ఏ మనస్తత్వాలతో ఉన్నా, లేకపోతే ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నా కూడా ఈ టైంలో ఈ ప్రసాదానికి మళ్ళీనే మనం కలిసి ఉండి ఇలా మనం కలిసి ఉండాలి అని కూడా మనకి చెప్తూ ఉంది. తర్వాత నూతన వస్త్రాలు అనేవి మనం ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ, పిల్ల పాప అందరికీ పెట్టుకోవటము. తర్వాత మన దగ్గర సేవ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా మనం బట్టలు పెట్టడము. తర్వాత ఇష్టదైవానికి కూడా మనం బట్టలన్నీ పెట్టుకోవటం అనేది చాలా విశేషమమ్మా. ఈ ఉగాది అనేదే చాలా అసలు ఆ మాటలోనే ఎంతో ఇది ఉంది, అక్కడ ఉంది. తర్వాత మనకి కొత్త సంవత్సరానికి నాంది అని సూచకంగానే ప్రకృతి కూడా మనకి సహజంగా ఆకులు రాలటం, పువ్వులు విశేషంగా పూయటం, ఎక్కడెక్కడ పువ్వులు పూస్తాయి విశేషంగా. అనేక వనమూలికలన్నీ కూడా ఈ టైంలోనే మనకి విశేషంగా స్పందించటం, దక్షిణ దిక్కుగా మంచి గాలులు మనకి రావటం అనేది కూడా, ఆరోగ్యానికి సంబంధించి గాలులు రావటం అనేది కూడా ఈ ఉగాదిలోనే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఉగాదికి అనేది చాలా అంత ప్రాముఖ్యత ఉన్నది. అందుకే ఇది ఆచరించదగ్గ పండగ. అదొకటి మన సనాతన ధర్మంలో దేవీ దేవతలు కూడా ఈ ఉగాదిని అనేది చేసుకున్నారు అని రామాయణంలో కానీ మహాభారతంలో కానీ చాలా చోట్ల ఈ ప్రస్తావన వచ్చింది. అందరూ ఆచరిస్తున్నారు. సో ఉగాది రోజున మీరు చేసే కార్యక్రమాలు ఏమైనా విశేషంగా ఉంటాయా? అంటే నాగప్రతిష్టలకు సంబంధించిన కార్యక్రమాలు మనం మన ఛానల్ ద్వారా చేయబోతున్నాము. ముందు అలాంటి వీడియోస్ కూడా చేస్తాం. కాకపోతే మీ దగ్గర ఉగాది రోజున ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఎలాంటివంటే, కాస్త మంది పల్లెటూరు ఏరియా కాబట్టి, అందులోనూ పీఠం కాబట్టి ఈ ఉగాది ప్రసాదాన్ని అనేది కొద్దిగా ఎక్కువగా చేసి గ్రామ ప్రజలకి మనం ప్రసాద వితరణ చేయటం. స్వామివారికి యథావిధిగా ధూపదీప నైవేద్యాలు అయిన తర్వాత ఈ ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి
ఆ ప్రసాద వితరణ అనేది ఎవరైనా పీఠం దగ్గర రాలేపోయినా కూడా ఒక బ్రాహ్మడి చేత ఊళ్ళోకి పంపి ప్రతి ఇంటికి ప్రసాద వితరణ చేయటం అనేది అది విశేషంగా చేయటము. ఏదన్నా నాగప్రతిష్ఠ కార్యక్రమాలున్నా కూడా కొత్త సంవత్సరంలో ఆ రోజు కూడా ఇది ఆచరింపజేయటం అనేది జరుగుతుంది. తర్వాత గురువు గారి బృందావనం దగ్గర విశేషంగా పూజాది కార్యక్రమాలు చేసుకోవటం. అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా దేవీ దేవతలునని, మనకి ప్రధానంగా అక్కడ చిరుదురి పీఠంలో మనకి క్షేత్రపాలికి అంకమ్మ తల్లి, ఆవిడకి విశేషమైన పూజలు చేయటం అనేది జరుగుతుంది. సో ఎన్ని సంవత్సరాలుగా ఈ సేవల్ని చేస్తూ ఉన్నారమ్మా మీరు? నేను పీఠం స్థాపించిందే 1970లో స్థాపించారు. అప్పటికి 4 సంవత్సరాల పాపని నేను. అప్పటి నుంచి స్వామివారి సేవలో అక్కడే నా జీవితం అంతా గడిచిపోతూనే ఉన్నది. అక్కడే మ్యారేజ్ అవ్వటం అన్నీ అండి, పిల్లలు పుట్టడం కానీ, పెళ్ళి అవ్వటం కానీ, అప్పటి నుంచి సేవలో ఉండటం కానీ అన్ని కూడా అక్కడే ఉండటం చేయటం జరుగుతుంది. ఓకే. ఏంటి ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత ఏమిటి చెప్పండి? స్థల ప్రాముఖ్యత అంటే ఆదిశంకరాచార్య పరంపర, ఆ గురు పరంపరలో శ్రీ సత్యానందేంద్ర సరస్వతి స్వామి వారు అంటే పూర్వాశ్రమంలో నాకు మాతామహులు, వారు ఆ పీఠ స్థాపన చేశారు. త్రిజగురు పీఠంగా పీఠస్థాపన చేశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిజగద్గురువులు మనకి, వారి ఇదితో అక్కడ పీఠ స్థాపన చేయటం అనేది జరిగింది. తర్వాత భరద్వాజ మహాముని సంచరించి తపస్సు చేసిన వేదభూమి కూడా అది, తపోభూమి వేదభూమి కూడా. కొన్ని లక్షలు ఎకరాలు అక్కడ, వేల ఎకరాలు అక్కడ విస్తరించి ఉంది ఆ భూమి అనేది. దానికి నిదర్శనంగా అక్కడ ఒక శివలింగ ప్రతిష్ఠ అడవుల్లో స్వామి మహాముని చేయటము, ఇవన్నీ కూడా నిదర్శనం అన్నమాట ఆ స్థలానికి. తర్వాత ప్రధాన దైవం అష్టముఖ గండభీరుండ బడబానల జ్వాలాల శ్రీ నరసింహస్వామి ఈ త్రిజగదురి పీఠంలో విరాజిల్లటం ప్రపంచంలో ఎక్కడా లేని మూర్తి. అధరణ వేదంలో మంత్రశాస్త్రంలో 32 బీజాక్షరాలతో ఉన్న మూర్తి కూడా ఈ పీఠంలో ఉండటం అనేది చాలా విశేషం అమ్మ. ఆ యొక్క శక్తిని వినియోగించుకుని మనం అక్కడ నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయటం అనేది, అవి మంచి స్పందన రావటం. విశేషంగా 1800 ప్రతిష్టల దాకా ఇప్పుడు జరిగి ఉన్నాయి. 1800 ప్రతిష్టలు జరిగాయి. అవునమ్మా. అబ్బా. భక్తుల స్పందన బాగుంది. వాళ్ళ యొక్క అనుభూతి అనేది వాళ్ళే అనుభవించి నాకు చెప్తుంటే ఆ ప్రతిష్ట యొక్క శక్తి అనేది నాకు కూడా అర్థం అవుతుంది. ఇంత బలం ఉందా ఈ నాగ ప్రతిష్టల వల్ల, ఇంత శక్తి ఉందా. నాగ ప్రతిష్ట ఇంత బలం ఉందా అని అమ్మ చెప్తూ ఉంది. అసలు ఎందుకు చేస్తారు నాగ ప్రతిష్ట, దాని వల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరూ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎలాంటి కార్యక్రమాల అమ్మతో మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలి, నాగప్రతిష్ఠ చేసుకోవాలి అన్న తలంపు మీకు ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు అపాయింట్మెంట్ లభిస్తుంది. మీరు ఎలా రావాలి, ఎలా నాగప్రతిష్ఠ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా వివరించడం జరుగుతుంది. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.